ఈరోజు మన వీడియోస్లో మరికొన్ని రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద ప్రాబ్లమ్స్ అనేటివి డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ మన ఛానల్లో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అవన్నీ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరందరూ వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే మన ఛానల్లో యావరేజెస్, సింప్లిఫికేషన్, డివిజిబిలిటీ రూల్స్ అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేటివి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ వెళ్ళి ఒకసారి సింప్లిఫికేషన్స్ వాటి ప్లేలిస్ట్లో వెళ్ళి వాచ్ చేయండి. మీ వీడియోస్ అన్ని మీ అందరికీ యూస్ఫుల్ అవుతున్నాయి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో నేను ఇలాంటి మరిన్ని ప్రాబ్లమ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇవన్నీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేసి మంచి కమెంట్ చేయండి. సో ఈరోజు మన ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే ఏ అండ్ బి హ్యావ్ మంత్లీ ఇన్కమ్స్ ఇన్ ద రేషియో 5:6 అండ్ మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఇన్ ద రేషియో 3:4. ఇఫ్ దే సేవ్ ₹1800 అండ్ ₹1600 రెస్పెక్టివ్లీ ఫైండ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ బి అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు వ్యక్తులు ఏ బి వీళ్ళకి ఇన్కమ్ రేషియో ఇచ్చారు. ఎంత? 5:6. అలాగే ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చారనమాట. ఏంటి? 3:4. అయితే ఇక్కడ ఏం చెప్పారు? ఏ వచ్చేసి 1800 సేవ్ చేశాడు, బి వచ్చేసి 1600 సేవ్ చేశారు ఒక మంత్లో. అయితే ఏ ఇన్కమ్ ఎంత అని అన్నారు. ఇప్పుడు మనకి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అనమాట. అదే ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచరే కదా. సో ఇప్పుడు మనం 8:4 కాబట్టి మనం ఏం చెప్పచ్చు? ఏ ఇన్కమ్ 5x మైనస్ సేవింగ్స్ అనమాట 1800 బై బి ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ 1600. సో ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 18x మైనస్ 3 ఇంటూ 1600 ఈజ్ ఈక్వల్ టు 20x మైనస్ 4 ఇంటూ 1800. సో ఇదేమొస్తుందనంటే 20x మైనస్ 18x ఈజ్ ఈక్వల్ టు ఇది సైడ్ వెళ్తుంది అనమాట. ఏమవుతుంది? 7200 మైనస్ 4800. సో 2x ఈజ్ ఈక్వల్ టు 2400 అవుతుంది. సో x అంటే మనం ఏం చెప్పచ్చు? 1200 అని చెప్పచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏం కావాలి? బి మంత్లీ ఇన్కమ్. సో బి మంత్లీ ఇన్కమ్ ఏమవుతుంది ఇక్కడ? 6x అనమాట. 6 ఇంటూ 1200. సో ఎంత వస్తుంది? 7200 అనేది బి మంత్లీ ఇన్కమ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 4:3 అండ్ ద రేషియో ఆఫ్ దర్ ఎక్స్పెండిచర్స్ ఇస్ 3:2. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్ ₹600 ఇన్ ఏ ఇయర్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అన్నాడు అనమాట. సో ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఇచ్చాడనమాట. రేషియోస్లో ఎక్స్పెండిచర్స్ కూడా యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. అయితే యాన్యువల్గా వాళ్ళు ₹600 సేవ్ చేశారు అని అనుకుంటే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఎంత అని అడిగారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్పెండిచర్ రేషియో 3/2 ఈజ్ ఈక్వల్ టు నేను ఏ సేవింగ్ 4 ఏ ఇన్కమ్ 4x అనుకుంటాను, బి ఏమవుతుంది? 3x అవుతుంది. సో 4x మైనస్ 600 బై సేమ్ 3x మైనస్ 600. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే 9x మైనస్ 1800 ఈజ్ ఈక్వల్ టు 8x మైనస్ 1200 అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 600 అవుతుంది. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 600 అయింది కాబట్టి ఏ ఇన్కమ్ మనం ఏం చెప్పచ్చు? 4x కదా. 4 ఇంటూ x 4 ఇంటూ 600 ఈజ్ ఈక్వల్ టు 2400 అవుతుంది అనమాట. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ అండ్ బి హ్యావ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్ ఇన్ ద రేషియో 8:5 వైల్ దేర్ మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. ఇఫ్ దే హ్యావ్ సేవ్డ్ ₹12,000 అండ్ 10,000 మంత్లీ రెస్పెక్టివ్లీ దెన్ డిఫరెన్స్ ఇన్ దేర్ మంత్లీ ఇన్కమ్స్ అన్నాడు అనమాట. సో A:Bకి మంత్లీ ఇన్కమ్ రేషియో అండ్ మంత్లీ ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు. అలాగే వాళ్ళ సేవింగ్స్ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏకి బికి డిఫరెన్స్ ఇన్కమ్లో ఎంత వస్తుంది అనేది చెప్పమన్నారనమాట. సో ఎక్స్పెండిచర్ రేషియో 5/3 ఈజ్ ఈక్వల్ టు 8x ఏ మంత్లీ ఇన్కమ్ అనుకుంటే దాంట్లోంచి 12,000 మైనస్ చేస్తే వచ్చేది ఎక్స్పెండిచర్ అనమాట. సో అలాగే 5x బి మంత్లీ ఇన్కమ్ దానిలోంచి 10,000 అనేది మైనస్ చేసాము. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే 25x మైనస్ 50,000 ఈజ్ ఈక్వల్ టు 24x మైనస్ 36,000 అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 14,000 అయిందనమాట. అయితే ఇక్కడ మనకేం కావాలి? డిఫరెన్స్ కావాలి అని అంటే ఏ ఇన్కమ్ 8x మైనస్ బి ఇన్కమ్ 5x. సో ఇది 3x అవుతుంది. సో 3 ఇంటూ 1400 ఇదేమొస్తుంది? 42,000 అనేది 14,000. 3 ఇంటూ 14,000 టోటల్ 42,000 వస్తుంది. సో డిఫరెన్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ 42,000 అనేది వస్తుంది అనమాట మనకు ఆన్సర్.